అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి కరక్కాయల వైద్యం అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ముదిరిపోయినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ ఎలాంటిది, మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని, క్షేమదాయకమైనటువంటి ఫార్ములాని, ఈజీగా తయారు చేసుకోదగ్గ ఫార్ములాని, అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫార్ములాని తెలియజేయబోతూ ఉన్నాను. కరక్కాయలతో మోకాళ్ళ నొప్పులకి వైద్యం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యనే ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునిక వైద్య పరిభాషలో పిలుస్తూ ఉంటారు. అట్లే సంధివాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు కరక్కాయలను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, మొట్టమొదట చెప్పాను కదా, కరక్కాయలని తెచ్చుకొని దంచి లోపల ఉన్నటువంటి విత్తనాలను తొలగించి పైపెచ్చును ఎండించేసేసి చూర్ణం చేసి ఒక్క 20 గ్రాములు తీసుకోవాలన్నమాట. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక్క 20 గ్రాములు. మీకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం దొరికేట్లయితే అది తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. కానీ మన దురదృష్టవశాత్తు చాలా కంపెనీల వాళ్ళు విత్తనాలతో సహా మనం చూర్ణం చేసి మనకు విక్రయిస్తున్నారు. కాబట్టి మనం విచారించి కనుక్కొని కరక్కాయ పెచ్చులతో చూర్ణం తయారైనటువంటి కంపెనీ వాళ్ళు ఎవరైతే కరక్కాయ పెచ్చులతో మాత్రమే చూర్ణం తయారు చేసి విక్రయిస్తున్నారో ఆ యొక్క కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. లేకపోతే మనమే ఆ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా శొంఠి, శోధించేటువంటి శొంఠి. ఈ శొంఠి తెచ్చుకొని దంచి చూర్ణం చేసుకొని ఒక్క 20 గ్రాములు శొంఠి చూర్ణం ఇందులో కలుపుకోవాలన్నమాట. అంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 20 గ్రాములు తీసుకుంటే శొంఠి యొక్క చూర్ణం కూడా ఒక్క 20 గ్రాములు తీసుకోవాలి. అలాగే శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మంచి చూర్ణం దొరికేట్లయితే అదే తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. అలాగే మూడవ పదార్థంగా మిరియాలను దూరగా వేయించేసి చూర్ణం చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు కలుపుకోవాలి. అంటే కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 20 గ్రాములు, శొంఠి చూర్ణం 20 గ్రాములు, మిరియాల చూర్ణం 20 గ్రాములు. ఈ మూడు పదార్థాలను ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనం రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క చూర్ణాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే, కేవలము ఉదయం ఆహారానికి అరగంట ముందు 1 గ్రాము ప్రమాణము, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రాము ప్రమాణం మాత్రమే సేవించాలన్నమాట. ఈ గ్రాము ప్రమాణం యొక్క ఔషధంలో చూశారు కదా, తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి బాగా రంగరించేసేసి చప్పరించేసి మింగేసేయాలన్నమాట. ఈ విధంగా ఉదయము తేనెతో తీసుకోవాలి, సాయంత్రం పూట కూడా ఈ విధంగా తేనెతో తీసుకోవాలి. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం తేనెతో కాకుండా 1 గ్రాము చూర్ణాన్ని అలాగే గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా పంచదార కలపని పాలతో తీసుకోవచ్చు, లేదా మజ్జిగతో కూడా తీసుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళందరూ మాత్రము తేనెతోనే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధము 1 నెలకి సరిపోతుంది. 60 గ్రాముల ఔషధాన్ని రోజు 2 గ్రాములు వాడతాం కాబట్టి ఇంచుమించు మనకు 1 నెలకి ఈ యొక్క ఔషధం వస్తుందన్నమాట. మరలా తాజాగా తయారు చేసుకుని మరలా ఔషధాన్ని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా తాజాగా తయారు చేసుకుని ఔషధం వాడుకోవడం వల్ల ఔషధంలో ఉన్నటువంటి ఈ సుగుణాలు, అద్భుతమైనటువంటి గుణాలు ఏమాత్రము తగ్గకుండా మనకు శరీరానికి ఉపయోగపడేందుకు దోహదపడతాయి. కాబట్టి తాజాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా, తృప్తికరంగా, ఆశాజనకంగా, సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కూడా కలగవు అనమాట. అందుకే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి కరక్కాయ అలాంటిదే, శొంఠి అలాంటిదే, మిరియాలు అలాంటివే. కాబట్టి ఈ 3 పదార్థాలను కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని కూడా మనం దీర్ఘకాలం పాటు వాడుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య
ఉన్నప్పుడు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేటువంటి ప్రక్రియ మోకాళ్ళ భాగంలో జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, ఇంటర్లోకిన్ 2, ఇంటర్లోకిన్ 6, సైటోకైన్స్ అనేటువంటి రకరకాలైనటువంటి ఈ పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పదార్థాల ఉత్పత్తి కలగడం వల్లనే నొప్పి అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అదొకటి. రెండవది ఏమంటే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా కండరాన్ని దెబ్బతీస్తాయి, అంటే కండర కణాలను దెబ్బతీస్తాయి, ఎముకలు ఉన్నటువంటి కణాలని దెబ్బతీస్తాయి, జాయింట్స్ ఉన్నటువంటి కణాలని దెబ్బతీస్తాయి అన్నమాట. మరి ఈ మూడింటిని దెబ్బతీయడం వల్ల ఆ యొక్క సమస్య మరి తీవ్ర రూపంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ TNF ఆల్ఫా, ఇంటర్లూకిన్ 2, ఇంటర్లూకిన్ 6, సైటోకైన్స్, ఇలాంటి పదార్థాలు ఈ కండరాల్లో ఎంజైమ్స్ని సరిగ్గా రిలీవ్ చేయకుండా చేస్తాయన్నమాట. ఎప్పుడైతే కండరాల్లో సక్రమంగా తగినంత ఎంజైమ్స్ ఉత్పత్తి కావో అప్పుడు కండరాలు సంకోచింపబడతాయి. కాబట్టి కండరాలు సంకోచింపబడినప్పుడు ఆ నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క జాయింట్ భాగంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కండరాలు సంకోచం లేకుండా కండరాలు బాగా వ్యాకోచం చెందేటువంటి పరిస్థితి ఉండాలా. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గాలి. ఆ రసాయన పదార్థాల ఉత్పత్తి ఉన్నప్పటికీ వాటి యొక్క హానికారకమైనటువంటి అంశాలు, నొప్పి ఇలాంటివి కూడా మన దేహం మీద ప్రభావవంతంగా ప్రతిభ లేకుండా ఉండేందుకు కూడా మనం వాడుకునేటువంటి ఔషధాలు ఉపయోగపడాలి. మరి వీటన్నిటికీ ఇలా ఉపయోగపడాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కరక్కాయలు, శొంఠి, మిరియాలతో తయారు చేసుకున్నటువంటి చూర్ణము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా మరొక కోణంలో ఆలోచించినట్లయితే కూడా ఈ కరక్కాయలు ఉన్నటువంటి ఈ చెబులిన్ను, పాలీసాకరైడ్స్, కెఫిక్ యాసిడ్, అరబినో గెలాక్టాను ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ఈ కరక్కాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శొంఠిలో ఉన్నటువంటి ఈ ఫీనోలిక్ కాంపౌండ్స్, జింజిరాలు, షాగోలు ఇలాంటి ఫీనోలిక్ కాంపౌండ్స్ కూడా ఈ యొక్క నొప్పి తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. వీటితో పాటు మిరియాలు ఉన్నటువంటి ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఆ భాగంలో, అంటే కీళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా చేసి పోషకాంశాలను బాగా ఆ భాగానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఈ దుష్ట పదార్థాన్ని అంతా వెలిగించేసి చక్కగా నొప్పి తగ్గేందుకు ఈ యొక్క మిరియాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్నప్పుడు మరింత శక్తివంతంగా పనిచేయడమే కాకుండా మనం తేనె ఇలాంటి అనుపాన ద్రవ్యాలు వాడుకుంటుండడం వల్ల ఆ పదార్థాలు మరింత సమగ్రంగా స్పీడ్గా పనిచేసేందుకు ఈ యొక్క అనుపాన ద్రవ్యాలు కూడా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది కలగనేటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు కరక్కాయలు, శొంఠి, మిరియాలతో కలిపి తయారు చేసుకొని మనం సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.